చేతి వేళ్లకు దేవుడి ఉంగరాలు ధరించడం ఎంతవరకు అవసరం? ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు వయసులో ఉన్న వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా చాలామంది చేతి వేళ్లకు ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. అందులో దేవుడి ఉంగరాలు కూడా చాలామంది సరదాగా ధరిస్తూ ఉంటారు. మరి ఇలా దేవుడి ఉంగరాలు ధరించడం ఎంతవరకు కరెక్టో కాదో తెలుసుకుందాం. కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తారు. మరికొంతమంది తమ తమ జాతకాల ప్రకారం రకరకాల ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాల కలర్ స్టోన్స్, ఇంకా కొంతమంది అయితే విలువైన వజ్రాలు పొదిగిన ఉంగరాల సహితం ధరిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం భక్తితో దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. చేతి వేళ్లకు దేవుడి ఉంగరాలను ఎలా ధరించాలో తెలుసుకోకుండా దేవుడి ఉంగరాలను ధరిస్తూ ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే అలా ఇష్టం వచ్చిన రీతిలో దేవుడి ఉంగరాలు ధరించడం కొంతవరకు డేంజర్ అని చెప్పవచ్చు. అలా ధరించడమే కాకుండా ఉదయం లేచిన వెంటనే ఆ ఉంగరాలను కళ్ళకద్దుకోవడం, దండం పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడంలో కొన్ని పద్ధతులను ఖచ్చితంగా పాటించాలని, అలా పాటించకపోతే పాజిటివ్ రిజల్ట్స్ పక్కన పెట్టి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని పండితులు చెప్తున్నారు. ఒకవేళ దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు ధరిస్తే దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా చూసుకొని ధరించాలి. కారణం, మన శరీరం చేతివేళ్లు, గోర్లు సామాన్యంగా భూమిని చూస్తూ ఉంటాయి. అలాగే ఉంగరాల్ని కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక ఆడవాళ్ళైతే వాళ్ళకి ఇబ్బంది ఉండే రోజుల్లో దేవుడి ఉంగరాలను ధరించడం ఎంత మాత్రం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా దేవుడు ప్రతిమలున్న ఉంగరాలకు ఎంగిలి మాత్రం అంటకూడదు. మీకు తెలుసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ తగిలితే అది చాలా పెద్ద తప్పు. ఇక దేవుడి ప్రతిమలు గల ఉంగరాలను ధరించడం శ్రేయస్కరం. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించకపోతే మనకు మంచి జరిగే మాట అటుంచితే చెడు జరిగే ప్రమాదం ఎక్కువని పండితులు హెచ్చరిస్తున్నారు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మర్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.